హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. దానికన్నా ముందు అందరూ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నానండి. ఈరోజు కథ పేరు బంగారం కథ. శ్రీరామచంద్రుడి వనవాసం ముగిసింది. రావణవధ జరిగింది. సీతా సమేతంతో అయోధ్య చేరుకున్నారు. రామరాజ్య పట్టాభిషేకం అంగరంగ వైభవంగా కనుల విందుగా జరిగింది. జనులందరికీ విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. అందరూ సంతోషంగా ఉన్నారు. కన్నార్పకుండా జానకిని చూస్తూ శ్రీరాముడు గురువుగారైన వశిష్ఠుడి వైపు ప్రశ్నార్థకంగా గురువుగారు అంటూ పలకరించారు. రాముడి చూపులకు, పలుకులను అర్థం చేసుకుంటూ, తల్లి సౌదామిని వనవాసన తమరు కోరిన బంగారు జింకని వేటాడి తెచ్చివ్వలేకపోయానే అని చింతాక్రాంతులై ఉన్నారు. రఘురాముడు అనగానే జానకి అచ్చరుపొంది రాముడి వదనంలోని దైన్యతని గమనించి, స్వామి, ఆ క్షణాన నా మనసు పరుగులు తీసే జింక బంగారు వర్ణంలో ఆకర్షణీయంగా తోచి నాలో కోరిక ఉదయించినది. నేను తక్షణమే నా పతిదేవుణ్ణి ఆదేశించడం, మాయా అంటూ వారిస్తున్న బిడ్డడు లక్ష్మణ్ణి సైతం పరుష భాషణ చేసి నేను రాక్షసుడిని చేరి దుఃఖాన్ని, అష్ట కష్టాన్ని గడిపాను. వగచి నిత్యం రామనామ పారాయణతో నిష్కృతి నొంది సేద తీరిన తదుపరి నా తనువంతా రామమయమైన తదనంతరం నేను నా పతిదేవుణ్ణి తిరిగి చేరుకున్నాను. సిరిలకి పెన్నిది అయిన పతిదేవుణ్ణి మించిన పసుడి లేదు ఈ జగతిన అంటూ వైదేహి మగువలకు హితం పలుకుతూ విపణిలో సగటు మహిళలకు బంగారం ధర అందుబాటులో ఉండకూడదంటూ శాసించింది. ధరణీపుత్ర శాపం వల్ల కాబోలు బంగారు నగల ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. అంకితం: పసిడిపై మోజు వీడి పతినే బంగారంగా చూసుకునే మగువలకు. చింతల దేవేందర్, వేములవాడ. ధన్యవాదాలండి.